మూడు పార్టీల పొత్తు, ఆ పొత్తు వల్ల జరుగుతున్న రచ్చ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగబోతుందా, కీడు జరగబోతుందా? ఇదే ప్రస్తుతం చర్చ. ఎందుకంటే సీట్లు ప్రకటించే కొద్దీ, జాబితాలు విడుదల చేసే కొద్దీ సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బుజ్జగింపు పర్వం అనేది ఏమాత్రం చెయ్యకుండా ఎవరైనా ఎదురు తిరుగుతుంటే కోవట్లను ముద్ర వేయడం, లేదంటే వాళ్ళ మీద వేటు వేసే ప్రయత్నాలు చేయడం, ఇదంతా పక్కా వ్యూహం ప్రకారం వెళ్తున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి రేపొద్దున్న ఈ పొత్తు ఇదే మంచి చేసి పెడుతుందా? కానీ పొత్తు చూసి మాత్రం ఎక్కడో భయం, లేదంటే ఒక వణుకు కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారిలో? అందుకే ఇంకా ఫైనల్ లిస్ట్ అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులు కూడా శాశ్వతం కాదు, రేపొద్దున బీఫామ్ తీసుకునే వరకు వీళ్ళందరూ డౌటే అనే ప్రచారం కూడా వైసీపీలోనే వినిపిస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా పొత్తు వీళ్ళకి ఎంతవరకు కలిసి వస్తుందా లేదనేది ఒకటి, అది పక్కన పెట్టేస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచా చెడ ఈ కొట్లాట్లు, ఈ గొడవలు, ఈ నిరసనలు చూస్తుంటే? బేసిక్గా జగన్ది సూటి మనస్తత్వం, అతని మనస్తత్వం ఏంటన్నది అర్థమైంది. ఇప్పుడు నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు 7-8 మంది వెళ్ళిపోయారు కదా. అట్లాగే శాసనసభ్యులు ఒక 10 మంది దాకా వెళ్ళిపోయారు కదా. అట్లాగే మంత్రి కూడా వెళ్ళిపోయారు కదా. రెండో మంత్రి కూడా వెళ్తారు అనుకుంటా. టోటల్ గా తను వాళ్ళకి 2 ఏళ్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. అంటే సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. చేశాడు ఆల్రెడీ. 70-80 మందికి ప్రిపేర్ చేసి అందులో ఇప్పటికి ఒక 20 మందిని వదులుకున్నాడు. టోటల్ గా 20-10-30 మందిని వదులుకున్నాడు టోటల్ గా. మిగతా వాళ్ళని అటు ఇటు షిఫ్ట్ చేయడం ఇదంతా జరిగింది. అతను ఎక్కడ గీత దాట్ల ముందు నుంచి చెప్తున్నాడు, అన్నా మీకు అక్కడ బాగాలేదు, లేదా మీకు క్యాస్ట్ ఈక్వేషన్ లో మీరు ఇబ్బంది పడతారు, కొంతమంది నేను మిమ్మల్ని చూసుకుంటానన్నాడు, కొంతమంది నేనేం చేయలేనని చెప్పాడు. మీరు ఎటైనా వెళ్తానంటే వెళ్ళిపోండి అని కూడా చెప్పాడు. అంతే కదా. ఇప్పుడు కాపురాం చంద్రరెడ్డి నువ్వు వెళ్తానంటే చూడన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకుంటా నేను చెప్పేశాడు. అట్లాగే ఇటు వీళ్ళ వైపు అయినా అంతే నడుస్తుంది. టోటల్ గా చూస్తే ఎక్కడ ప్లానింగ్ లోపము అన్నటువంటిది లేదు తను. అయితే అది సక్సెస్ అవుతుందా లేదా ఎలక్షన్ లో అనేది రేపు జనం చెప్తారు, అది మనం జడ్జిమెంట్ ఇవ్వాలి. బట్ తను నికార్సుగా మొహమాటం లేకుండా చెప్తున్నాడు. కొన్ని చోట్ల చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు అవతల తెలుగుదేశం స్ట్రాటజీ, జనసేన స్ట్రాటజీకి అనుగుణంగా ఇక్కడ ఇతను కొన్ని కులాల ఈక్వేషన్స్ మార్చాల్సి వచ్చింది. ప్రతి అంశంలో ప్రతి నియోజకవర్గ పరిధిలో కుల ఈక్వేషన్ పర్ఫెక్ట్ గా చేసుకొచ్చాడు. పర్ఫెక్ట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేట చూడండి, శ్రీకృష్ణదేవరాయల కంటే పెద్ద శక్తివంతమైనటువంటి ఎంపీ క్యాండిడేట్ తేగలిగాడా? లేదు కదా వాస్తవంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా. కానీ మాస్ రూట్ లో చూస్తే శ్రీకృష్ణదేవరాయల కంటే ఎక్కువ హడావిడి చేయగలిగిన వాడిని తెచ్చాడు. అంతేగా శ్రీకృష్ణదేవరాయలు డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాడు, హడావిడి మాత్రం అనిల్ యాదవ్ చేయగలిగిన దాంట్లో 10వ వంతు చేయలేడు. జనాలు వచ్చినా ఇట్లా ధనం పెట్టుకుని తిరగలడేమో కానీ ఇతను, ఎందుకంటే ఎడ్యుకేషన్, ఈ వ్యవహారాలు, ఇన్స్టిట్యూట్, ఒక సిఇఓ టైప్ క్యారెక్టర్ అది. అదే అనిల్ యాదవ్ పక్కా మాస్, రోడ్డు మీద కూర్చుని చిటికలేసి డైలాగులు వేసి మాట్లాడగలిగినాడు, తెచ్చి పెట్టాడు. ఎందుకు పెట్టాడు అక్కడ? ఈ మాటల గురించి కాదు, 7 చోట్ల కూడా ఓసీలే ఉన్నారు అక్కడ. 7 చోట్ల ఓసీ ఉండటం కరెక్ట్ కాదు అతని ఆలోచన అది. ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 సెగ్మెంట్లు ఉంటాయి, 7 ఓసీలే ఉండటం కరెక్ట్ కాదు, కనీసం పార్లమెంట్ అన్నా మనం బీసీకి ఇద్దాం అన్నటువంటి రూట్ లో తీసుకొచ్చాడు. ఆ 7 సెగ్మెంట్ లో బీసీలు చాలా మంది ఉంటారు కదా. ఓట్ల పరంగా చూస్తే బీసీలు ఎక్కువ ఉంటారు, కానీ ఫైనాన్షియల్ గాను జనంలో క్రేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఓసీలు కాబట్టి వాళ్ళకి ఇచ్చాడు. అందుకని ఎంపీ సీట్ అన్నా బీసీకి ఇద్దాం, ఎంపీ సీట్ అన్నా అంటే అక్కడ మనం ఖచ్చితంగా అకామిడేట్ చెయ్యాలి అన్నటువంటిది స్ట్రాటజీ. అదే తెలుగుదేశం పార్టీ చూడండి, గుంటూరు పార్లమెంటు స్థానం అంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు తక్కువ, అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, కానీ డామినేటెడ్ రోల్ ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గమే అవలంబిస్తుంది. అందుకే ఇంతకుముందు గల్లాజేదు 2 సార్లు చేసిన, అంతకుముందు రాయపాటి చేసిన, ఎప్పుడు కూడా కమ్మ సామాజిక వర్గం సీటు కిందనే ఉంది. అట్లాంటి చోట్లన జగను ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అంతా ఓసీలకే ఇచ్చారు, ఈ పార్లమెంట్ సీటు కూడా ఓసీ కమ్మకే ఇచ్చారు అంతా. అక్కడెక్కడ కాపు లేడు. 7 సెగ్మెంట్ లో జనసేన కాపు పార్టీ ఉండి వాళ్ళకి లేదు, తెలుగుదేశం ఏ కాపుకి ఇవ్వలేదు, బీజేపీకి అసలు సీట్ ఇవ్వాల 7 వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అక్కడ కాపు ఎవరికి ఇవ్వాల. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? బేసిక్ గా అక్కడ అదే జగన్ ఏం చేశాడు, అక్కడ 2 కాపులు పెట్టాడు, 2 ముగ్గురు పెట్టాడు. సత్తెనపల్లి కాపే కదా, పొన్నూరు కాపే కదా, అట్లాగే పార్లమెంట్ సభ్యుని కాపుని పెట్టాడు. అంటే ఇలా ప్రతి చోట కూడా
కులపు ఈక్వేషన్స్, కాపులకి ఫీలింగ్ ఉంది బలంగా ఈ దఫా విపరీతంగా, ఆ ఫీలింగ్ అంతా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తుందా? పవన్ అభిమానించే వాళ్ళు, జనసేన అభిమానించే వాళ్ళు అంతవరకు ఉంటారు. తమ ఏరియా కాంబినేషన్ చూసుకుంటాడు కదా, పవన్ ఉన్నాడు కదా, మిగతా కాపులందరూ పవన్ వెనకాలే పడి వెళ్ళరు కదా, అంతే కదా. ఇక్కడ తమ కాపుని గెలిపించుకోవాలనుకుంటారు కదా, అట్లా కాపుని గెలిపించుకోవాలనుకున్నప్పుడు కాబట్టి మనోహర్ నాయుడుకి ఇచ్చాడు చిలకలూరు. కాపే కదా అక్కడ. ఎన్ని కాపులు వచ్చేసినాయి చూడండి ఇక్కడ మీకు. చిలకలూరుపేట కాపు వచ్చింది, పొన్నూరు కాపు వచ్చింది, ఎంపీ కాపు వచ్చింది, సత్తెనపల్లి కాపు వచ్చింది. అంటే 8 అనుకుంటా. ఒక బలమైనటువంటి కాపు కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు. అంటే ఎక్కడ కాపు ఉందో అక్కడ కాపు, ఎక్కడ బీసీ ఉందో అక్కడ బీసీ, ఎక్కడ మొహమాట పడలే ఇక్కడ కాంబినేషన్. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అది చూడాల. వీళ్ళు చూస్తున్నటువంటిది ముందు ఫస్ట్ ధనం ఉన్నటువంటి లీటరా, ఆ తర్వాత పలుకుబడి ఉన్న లీటరా, ఇదే కోణంలోనే వెళ్ళారు వీళ్ళు. కాంబినేషన్ పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన బలహీనతని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జనం కులం చూసి ఓటేస్తారా, లీడర్ని చూసి ఓటేస్తారా, మనం జడ్జిమెంట్ ఇవ్వలేం. రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటంటే జగన్ కులాన్ని చూసి లెక్కేస్తున్నాడు, ప్రతి చోట సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ పొత్తుల ఇంజనీరింగ్ తో మనం 3 కాంబినేషన్ కలిపాం కాబట్టి కాపులకే మందే కాపు పార్టీ మనతోనే ఉంటాయి. ఇంకా కాపులకి ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటిదాకా 94 నిన్న 34 కలిపి ఇచ్చింది వాళ్ళు 8 కాపులకి. ఇటు జనసేన ఒక 7-8 వస్తుందో ఏంటనేది చూడాలి. టోటల్ కలిపితే కాపుల సంఖ్య నాకు తెలిసి వీళ్ళిద్దరికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారనుకుంటున్నాను వైసీపీ. అప్పుడు కాపులు ఎటు ఉండాలి అంటే ఎక్కడికక్కడ కాపుని గెలిపించుకోవాలని ఆలోచించాలి. కానీ వీళ్ళ లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేది అసలు ఈ పొత్తు పెట్టుకోవడానికి కీలక కారణం అది. దాంతోనే కదా ఇదంతా జరిపారు. ఆ లక్ష్యం పక్కకి వెళ్ళిపోతుందా? ఎక్కడా కూడా పవర్ షేరింగ్ విషయం ఇప్పటివరకు మాట్లాడకపోవడం, అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఇంకా సీఎం అవుతారు అనే ఆశలు కూడా మేబీ కాపు సామాజిక వర్గం వదిలేసుకుందేమో. ఎప్పుడైతే ముద్రగడ లేదంటే హరిరామ్ జోగి ఇద్దరు బయటకు వచ్చేసారు, ఆ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, ఆయన్ని వదిలేశారు. ఇవన్నీ లేదంటే ఇప్పుడు నిరసనలు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించడం, అందులో కొన్ని అక్కడ ఆ ఈక్వేషన్స్లో ఇప్పుడు పిఠాపురం కానీ ఇలాంటి చోట్ల జనసేనకి వెళ్ళడం, వాళ్ళు కూడా రోడ్డు ఎక్కడం, ఇవన్నీ చూసినప్పుడు అసలు లక్ష్యం పక్కకెళ్ళిపోతుంది. ఇంకా వ్యతిరేక ఓటు చేలకుండా ఎటువంటి అస్త్రం ఉంది ఈ కూటమి దగ్గర అంటే ముగ్గురు కలిసేవన్నా తప్ప అంతకుముందు అయితే ప్రాక్టికల్గా ఏం కనిపించట్లేదు. అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పా, లేట్ అవ్వడం ప్రమాదం. ఇది జనవరిలోనే తేలిపోతే ఈ 3 నెలల్లో సెట్ రైట్ అయిపోయేది. వెళ్ళేవాళ్ళు, పది సర్ది చెప్పేవాళ్ళు, ఇదంతా చివరి దాకా సాగదీసుకోవడం వల్ల వచ్చింది. చంద్రబాబు ఎప్పుడు చివరి దాకా సాగదీస్తారని అందరికీ తెలిసి అదే మరొకసారి నిరూపణ అయింది. కాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు సెట్ చేస్తున్నారు అంతే, అదొకటే ఈసారి తేడా. మళ్ళీ అయినా ఈ అసమ్మతులు, అసంతృప్తులు నామినేషన్ల దాకా, నామినేషన్లు అయ్యాక కూడా నడుపుతా ఉంటారు. అదే ఆయన చేతిలో కంట్రోల్ ఉండదో తెలియదు, లేదా ఆయనే నడిపిస్తున్నాడో తెలియదు. ప్రత్యర్థులు ఏమనుకుంటారు అంటే వీళ్ళతో మిత్రపక్షంగా ఉండి ఆ తర్వాత ప్రత్యర్థులు అయిన వాళ్ళు ఆయనే నడిపించాడు ఇదంతా అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో పెద్ద కుట్రేమో అనిపిస్తుంది. ఎందుకని? పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్ళాడు, అసలు అందరినీ తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ వాళ్ళని, జనసేన వాళ్ళని అందరినీ కలిశాడు. కలిసినప్పుడు అక్కడికి మరి అక్కడ అందరూ అక్కడే అనుకున్నారు. పిఠాపురంలో అసలు అంత తిరగలేదే. అక్కడ ఇంకా భీమవరంలో ఆదర్శ్ నగర్ లో ఇల్లు కూడా చూసాడు ఆయన. ఒక రియల్ ఎస్టేట్ మీరు ఉంటారంటే ఫ్రీగా ఇల్లు ఇస్తానని కూడా చెప్పారు అక్కడ. అంటే ఇంకా ప్రీవే ఉండిపోతున్నారేమో అనుకున్నారు అదంతా చూస్తే. అదంతా చేసి అక్కడ అతనేమో ఆ రూట్ లో ఉంటే ఈయన వచ్చి ఇక్కడే పిఠాపురం అన్నాడు. అంటే తను ఆలోచించింది ఏంటి, జరిగింది ఏంటి అంటే ఏంటి, ఆయన్ని గైడ్ చేస్తున్న చంద్రబాబు పొత్తులు. ఇప్పుడు ఓవరాల్ గా చెప్పాలంటే ఎన్డీఏలోకి చంద్రబాబు వెళ్ళాల, తెలుగుదేశం కూటమిలోకి బీజేపీ జనసేన వెళ్ళాయి అంతే. ఇవాళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాసిన హెడ్డింగ్ అదే కదా, తెలుగుదేశం కూటమి ఘన విజయం అని రాశాడు సర్వేల మీద. ఆడేమో పాపం ఆ రాసినోడు నేషనల్ ఛానల్స్ 2 కూడా ఎన్డీఏ కూటమి విజయం అని రాస్తే ఈయన దాన్ని తెలుగుదేశం కూటమి విజయం అని రాశాడు. అంటే మరి ఎన్డీఏ వచ్చి తెలుగుదేశంలో జరిగిందేమో మనకు అర్థం కాదు. కాబట్టి అలాంటి విచిత్రాలు ఆయన బాగా చేస్తాడు. అంటే ఫైనల్ గా అక్కడ పవర్ షేరింగ్ ఉండదు, నో డౌట్. మంత్రి పదవులు ఆయన ఇచ్చినటువంటి దయాదాక్షిణ్యాల మీద వీళ్ళు తీసుకోవాలి, ఇచ్చిన శాఖల దయాదాక్షిణ్యాల మీద తీసుకోవాలి. మూడోది వచ్చేటప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం కూటమిలోకి వీళ్ళు వెళ్తున్నారు, తెలుగుదేశం అనే జట్టులో. అంతే తప్పించి వీళ్ళకంటూ ఇండివిజువాలిటీ కాన్సెప్ట్ ఏం లేదు. ఇంకా భారతీయ జనతా పార్టీ కొంతవరకు బెటర్ వీటిలో, తను అనుకున్నటువంటి డబుల్ డిజిట్ సీట్ సాధించింది. అట్లాగే సీట్లకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ మాక్సిమం
చంద్రబాబుని అవాయిడ్ చేయగలిగింది ఓ 3-4 చోట్ల తప్పించి, అది కూడా బీజేపీలోనే ఉన్న తెలుగుదేశం కోవర్టులు తప్పించి డైరెక్ట్ గా ఇప్పుడు తెచ్చుకుని పవన్ కళ్యాణ్కి మళ్ళీ అంజబాబుని తెచ్చి ఇక్కడ చేర్చుకుని ఇవ్వటం, లేకపోతే కొనతాల రామకృష్ణని తెచ్చుకుని ఇవ్వడం, సుబ్బరాయని తెచ్చుకుని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం, ఇట్లాంటివి చేయలే. ఆ రకంగా చూస్తే క్యాడర్ని సమన్వయపరచడంలో నాయకులు పార్టీ నాయకత్వం లోపమేనా కనిపిస్తుందా? దానికి కారణమే ఈ గొడవలు, ఈ నిరసనలు, రోడ్డెక్కడాలు. ఇప్పుడు సమన్వయపరచడం కష్టం కాదు నాకు తెలిసి. ఇందాక నేను చెప్పా, జగన్ తనందరికి ముందే చెప్పేశాడు కాబట్టి వాళ్ళు సైకలాజికల్. ఆయన చెప్పుకున్నా, ఈయన చెప్పలా. అంటే ఈయనకి ముందు ఈయనకు భయం ఎప్పుడు కూడా, ఆయన భయమే ఇప్పుడు పవన్ కూడా వెంటాడుతుంది. ఈయన భయం ఏంటంటే ముందు చెప్పిన దగ్గర నుంచి అప్పటి నుంచే పార్టీకి ఎవడు రాడేమో, మీటింగ్లకు ఎవడు రాడేమో, రాకదలు రాక కనబడరు, శంకరరావు కనబడరు, అక్కడ ఇప్పటికిప్పుడు చర్చ చేయలేము. అలా అనుకున్నప్పుడు ఎప్పటి నుంచి ప్రిపేర్డ్గా ఉండాలి? ఏడాది ముందు నుంచి నీకే సీటు అని కన్ఫామ్ చేసి, ఒకవేళ కనుక ఏమయ్యా నీకు మనం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ పొత్తు కూడా ఇవాళ కాదు కదా, 2 ఏళ్ల నుంచి సాగుతూనే ఉంది కదా సినిమా. కాబట్టి ఇదిగో వాళ్ళు పొత్తులు ఎట్లా అడుగుతారు, నీ ఏరియాలో అయితే ఇవ్వాల్సి వస్తుందయా, నువ్వు దానికి కూడా ప్రిపేర్డ్ ఉండు, మళ్ళీ ఆ చివరిలో నాకు రచ్చ చేయకూడదు, వాళ్ళకి ఇచ్చేటట్టేది కనుక నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఆ తర్వాత నేను చూసుకుంటాను ముందుగా కన్విన్స్ చేస్తే అసలు ఈ వివాదం ఎందుకు వస్తుంది అంటే ఈయనకి భయం. అప్పుడే చెప్పుంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో వైసీపీకి, వైసీపీ లాగేసుకుంటారేమో అన్నటువంటి భయంతో చంద్రబాబు నాయుడు చెప్పలేదు. అంటే మోసం చేసింది వాళ్ళ కార్యకర్తలను ఎవరు, వాళ్ళ నాయకుల్ని చంద్రబాబు తప్పించి. ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ కంటే ఓ మాట అనొచ్చు, ఆయనకి తనకేం సీట్లు వస్తే తనకే తెలియదు చంద్రబాబుతో కూర్చునేదాకా. కానీ చంద్రబాబుకి అయితే తెలుసు కదా వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నటువంటిది. తెలిసిన వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయాల? ఇక్కడ ఒక ఆస్పెక్ట్ అది భయం. రెండో కాన్సెప్ట్ ఏంటంటే వ్యూహాత్మకం కూడా అవ్వచ్చు. జనసేన ఓట్లు తనకు కావాలి, బీజేపీ ఓట్లు తనకు కావాలి, కానీ వాళ్ళిద్దరు రేపొద్దున బలంగా ఎదగకూడదు. ప్రత్యర్థులు అంటే రేపొద్దున తర్వాత మళ్ళీ అనొచ్చు, ఇదిగో వాళ్ళ మూలంగా నేను దెబ్బతిన్నాను, అప్పుడు కేంద్రసారంలా ఇంకో 15 సీట్లు మాకు ఎక్కువ వచ్చాయి, మీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము నష్టపోయాను అసెంబ్లీలోనే విమర్శించారు కదా. విష్ణుకుమార్ రాజు మాట్లాడక ఒక్కసారి అది మొక్క మాట్లాడాడు, నువ్వేం మాట్లాడతావు అని చెప్పేసి తీవ్ర ఆగ్రహంతో స్వరంతో రెచ్చిపోయి వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఇవాళ నేను 15-20 కోల్పోయాను అని ఉంటుంది. ఆయన పాపం అసలే చంద్రబాబు గారిని శోభన్ బాబు అని పొగుడుతుంటాడు. అట్లాంటి మనిషి బాగోదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అనుకుని ఫ్లోర్ లీడర్ స్థాయిలో మనం కలిసి పోటీ చేయడం వల్ల విజయం సాధించాము బాబు గారు, మీరు అట్లాగా పదే కేంద్రం మీద వెళ్ళడానికి కరెక్ట్ కాదు, కేంద్రం చాలా ఇచ్చింది, ఎవరు నీకు చెప్పింది అసలు ఇచ్చింది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రెచ్చిపోయి తీవ్ర స్థాయిలో రెచ్చిపడితే ఇప్పుడు అదే విష్ణుకుమార్ రాజు మళ్ళీ ఇంకా కూడా చంద్రబాబుని ప్రేమిస్తాడు. అదే చంద్రబాబు గారు నిజంగా ఆయన అన్నట్టుగానే అదృష్టవంతుడు. అంటే అమ్మాయిలు వెంట పడతారో లేదు తెలియదు కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు జనసేనలో ఉన్న వాళ్ళు వెంట పడతా ఉంటుంటారు. కానీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇలా అంటే పొత్తులు కూడా ఆయనకి ఇప్పుడు కొత్తగా పెట్టుకోలేదు కదా, పొత్తులు ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటారు. నిరసనలో సెగలు ఎలా ఉంటాయి ఆయనకు కూడా తెలుసు, తెలియదు ఏం కాదు. ఈ అసంతృప్తి సెగలు తగులుతాయని ముందుగా తెలియదు, ఎందుకంటే ఇప్పటికే ఉండవెళ్ళి క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఆ రంపచోడవరం నుంచి ఆవిడ వచ్చేసింది, నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని. మొన్నటి వరకు పొగిడిన పీతల సుజాత ఇప్పుడు ఆమె ఓపెన్ గా మాట్లాడుతున్నారు, మాజీ మంత్రి, నేను ఇన్ని రోజులు కామ్ కోరుకున్నాను ఎందుకని. అలాగే ఆ జవహర్ ఆయన కూడా రాజీనామా ఏదో అంటున్నారు, ఆయన కూడా కొవ్వూరు మొన్న అప్పుడు కొవ్వూరు అన్న తర్వాత తిరుగురు అన్నారు, ఇప్పుడు మళ్ళీ పాపం ఎటు లేకుండా పోయింది. అంటే ఇలా ఒకళ్ళని కాదు, వీళ్ళందరూ రాజీనామాలు చేయొచ్చు, లేదంటే ఇంటికి రావచ్చు, ఏదైనా జరుగుతుంది. ఇవన్నీ ఊహించలేదా బాబు గారికి? తెలియదా ముందు ఇలా జరుగుతాయని? ఎందుకు తెలియదు, అంతా తెలుసు. పైగా ఇంకోటి ఏంటంటే యువగళం పాదయాత్ర ముందే పెట్టేసి ఓకే మధ్యలో జైలుకి వెళ్ళడం వల్ల గ్యాప్ వచ్చింది, మళ్ళీ పెట్టారు. నా పెట్టాపురంలో కొంతమంది తిట్లు చూస్తుంటే అలాగే యువగళంకి ఎవడొచ్చాడు, మేమే కాదు వచ్చాయి, ఇవన్నీ పాపం వాళ్ళందరూ సీట్లు వస్తాయి తమ నాయకుడికి అని చెప్పి పిలిస్తే వెళ్ళారు, అయిపోయింది. అప్పటికి ఇంకా సీట్లు కూడా ఫైనలైజ్ చేయకపోవడం, పొత్తులు ఫైనల్, ఇవన్నీ ఒక బ్లెండర్ మిస్టేక్స్ టీడీపీకి. అవి ఇప్పుడు వెంటాడుతున్నాయా? ఏం లేదు, కావాలనే చేశారంటున్నా నేను. ఇప్పుడు యోగానికి ఓ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, కనీసం 50 లక్షలు ఖర్చు అవుతుంది కదా. అవును, అది ఎవరు పెట్టుకోవాలి? లోకేష్ పెట్టుకోరు. అదే ఈయన కనుక అనౌన్స్ చేసాడు అనుకోండి ముందే, నీకు సీట్ రేపు పొద్దునట్టు వెళ్లాల్సి వస్తని, ఎవడు పెట్టడం? అవును, ఎందుకు పెట్టాలి? రాకదలరా సభకు కూడా ఎవరు పెట్టరు. అందుకోసమనినే వాళ్ళని చివరిదాకా ఊరించి అన్ని కార్యక్రమాలు అయిపోయాక ఎలక్షన్స్ ముందుకు వచ్చిన టైంలో పెట్టారు అనౌన్స్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చినోడు ఖర్చు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇవాళ బాధపడే ప్రతి ఒక్కడు కూడా నువ్వు లేదంటే కనుక మొదటి దశలోనే డబ్బులు అటు దాచుకుంటాడు. అవును, ఇవాళ మినిమం ₹1 కోటి ఏడాదికి వాళ్ళ మన వెనకాల ఓ 100 నుంచి 1000 మంది కార్యకర్తలు ప్రతి 5 ఏళ్లలో స్థానిక ఎన్నికల్లో ఖర్చు పెట్టుంటారు. రోజు జనాల మీటింగులు, వీళ్ళ మీటింగులు, బాబు గారి అదేది బాదుడే బాదుడు సభలు,
పద్దాక సభలు అందులో ఒక నాయకుడు వస్తున్నారంటే దారి పొడుగులా ఫ్లెక్సీలు, జెండాలు, జనాలు, మందు పోయించాలా, మనుషులు పోగేయాలా, దానికి ఎంత ఖర్చు అవ్వాలి. అవును ఇంత ఖర్చు పెడితే అట్లీస్ట్ నాకు తెలిసి ఏడాదికి ఒక 5-6 కోట్లు అవుతాయి. లేదా చీఫ్ ఫండ్ పెట్టి 2 కోట్లు అవుతాయి ఈజీగా. ఏది ఉట్టి పచ్చడన్నం పెడితే పులిహార పెడితే, ఇవాళ బిర్యానీలు అట్లాగా ఈ 5 ఏళ్ల పాటు 15-20 కోట్లు ఖర్చు పెట్టుకున్నోడిని నువ్వు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు నువ్వు పనికి రావురా, నీ పక్కన ఉన్నటువంటి కరెక్ట్ అంటే వాళ్ళే ఎందుకు ఉండదు. కానీ ఎందుకు వాళ్ళని మోసం చేశారు తెలిసినే. నువ్వు జగను తను 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాడు నీ దగ్గర తేడా ఉంది, నీ దగ్గర తేడా ఉంది. సైకలాజికల్ గా వాళ్ళని ప్రిపేర్ చేశాడు. అందుకే వాళ్ళు అయితే గీతే జగన్ మాకు సరిగ్గా విలువ ఇవ్వలేదు ఇట్లాంటిది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు చూడండి వాళ్ళు తెలుగుదేశం పార్టీ దగ్గర అక్కడ చంద్రబాబు గారి ఇంటి దగ్గర కెమెరాలు ఎందుకు కవర్ చేయరు. ఇప్పుడు అమ్మాయిని నిన్న అతను ఎవరు బోడే ప్రసాద్ ఓపెన్ గా లైవ్ లోనే చెప్పాడు, సుగుణం మొత్తం గేట్ దగ్గరే పంపించేశారు, ఇవాళ ఈ అమ్మాయిని అంతే పంపించారు బయట నుంచినే. కానీ ఒక్కడ రాస్తున్నాడా అదే జగన్ అయ్యి ఉంటే గనక ఎంత ఒళ్ళు బలుపు తాడేపల్లి ప్యాలెస్ అహంకారం అంటే, ఇక్కడ ఇది ఎవరు ఉండవల్లి ప్యాలెస్ అనాలా, కనీసం బ్యారికేడ్లు దాంట్లో లోపల రానివ్వట్లేదు. మరి ఇదేంటి, ఇది అసలు ఎక్కడ మాట్లాడుతుంది మీడియా, ఎక్కడ రాస్తారు, ఏం జరుగుతోంది, కనీసం అక్కడ ఎవడన్నా పోయి వేరే వాడు వెళ్తే కనుక కొడతారు అంతే కదా. అదే జగన్ దాని దగ్గర అయితే కనుక వీళ్ళు జర్నలిస్టుల పేరుతో మోసం చేస్తూనే ఉంటారు. అంతా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలో ఒక మాఫియా రాజ్యాన్ని నడిపేవాళ్లే నీతులును హితోక్తులు పలుకుతుంటారు. అదే ఇప్పుడు నడుస్తున్నారు. పొత్తుకే కాదు టీడీపీకి కూడా నష్టం తెచ్చిపెట్టే పనులు కావా ఇవన్నీ, ఈ నిర్ణయాలు, ఈ రచ్చ జరగడం ఇదంతా? ఏముంటదండి ఈ నష్టాలు. ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబుని చూసేస్తారు, ఓటు సైకిల్ చూసి ఓటేస్తారు. లోకల్ లీడర్ పోల్ మేనేజ్మెంట్ కి పనికి వస్తాడు. పోల్ మేనేజ్మెంట్ పార్టీ నాయకత్వం చీలిపోవా, టీడీపీ ఓటు శాతం తగ్గిపోదా? అంత పెద్ద మగాళ్ళు ఉంటే వాళ్ళే పోటీ చేద్దరు కదా ఇండిపెండెంట్ గా. ఎంతమంది ఉంటారు మాక్సిమం, అయితే గీతే ఒక 5,000 తెచ్చుకోగలుగుతారు వాళ్ళు. అంత మించి లక్షల్లో ఓట్లు ఏం చేర్చలేరు కదా. అది ఎప్పుడంటే త్రిముఖ పోటీ జరిగితే వీళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనో దాని వల్ల ఒక 5-10 వేల ఓట్లు తేడా వస్తే ఓడిపోతారు. ఇప్పుడు ఇది ఇద్దరి మధ్యనే పోరాటం. ఇద్దరి మధ్యన పోరాటం అటో ఇటో బలమైన ఓట్లే వస్తాయి. అది వైసీపీ గెలిచినా తెలుగుదేశం గెలిచినా బలమైన ఓట్లే వస్తాయి కానీ తక్కువ ఓట్లేని రావు. జగన్ చూసి తీసుకుంటున్నారా నిర్ణయాలు, లేదంటే ఆర్థిక బలం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు కొత్త వాళ్ళని అనుకోవాలా బాబు గారు? అంటే ఆయన మారుస్తారు, ఈయన మారుస్తారు కదా అభ్యర్థుల్ని, కొత్త వాళ్ళని. జగను సామాజిక సమీకరణాల రీత్యా తీసుకుంటున్నాడు, అవసరమైతే డబ్బులు తను ఖర్చు పెడుతున్నాడు, కొత్త వాళ్ళని పెడుతున్నాడు. చంద్రబాబు సామాజిక సమీకరణాలను పక్కన పెట్టి డబ్బున్నటువంటి వాళ్ళని మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన కాన్సెప్ట్ లో జగన్ నియోజకవర్గానికి 2,000 ఖర్చు పెట్టగలడు ఒక్కొక్క ఓటుకి, అంతే. కనీసం 1,50,000 మందికి 2,000 ఇస్తాడు. అది తట్టుకోవాలంటే ఇక్కడ అలా ఖర్చు పెట్టగలిగినటువంటి అభ్యర్థులు ఇవాళ మీరు చూస్తే తెలుగుదేశం పార్టీలో దాదాపు 50-60 మంది కనీసం 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు వచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ అయినా, లేకపోతే వెనిగళ్ల రామ అయినా, మాధవి అయినా, ఇట్లాగా ఎవరు చూసినా 25 నుంచి 50 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగేవాళ్ళు. వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చాడు ఆయన. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఆర్థిక మూలాలు మళ్ళీ బలపరుచుకుంటుందా తెలుగుదేశం పార్టీ? వాళ్ళ ఆర్థిక మూలాలు కాదు, ఎలక్షన్ లో ఆర్థిక మూలాలు ఉన్నోళ్లే బెటరు, సామాజిక సమీకరణం కాదు. సామాజిక సమీకరణం జగన్ వేసుకుంటున్నాడు కదా ప్రయోగం, అతని వల్ల వద్దు లేదు మనం డబ్బుతో కొట్టగలం, డబ్బున్నోళ్లతో కొట్టగలం అన్నటువంటి ధైర్యం. ఒక రకంగా ఇవన్నీ రేపొద్దున జగన్ గారికి మేలు చేకూర్చి పెడతాయంటారా? అది జనం ఇచ్చే తీర్పు. జనం సామాజిక సమీకరణాన్ని అంగీకరిస్తే జగన్ ఫార్ములా కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా డబ్బున్నోడికే ఓటేస్తాడు అనుకుంటే చంద్రబాబు ఫార్ములా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు 2 ఫార్ములాలు అతను చెప్పిన పేదలు పెత్తందారి ఫార్ములా ఇప్పుడు కరెక్ట్ అయింది ఎన్నికల్లో. సామాజిక సమీకరణాల రీత్యా జగన్ ఇచ్చాడు, వీళ్ళు ఆర్థిక సమీకరణాల రీత్యా ఇచ్చారు. ఈ రెండిట్లో ఎవరన్నది రేపు జనం తెలుస్తారు. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసి పెట్టేలా ఉందా ఈ పొత్తు? వీళ్ళ నిరసనలు, వీళ్ళ యాజిటేషన్స్, వివాదాలు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, కావున ఇప్పుడు సొంత ఓటే చీలిపోయే ప్రమాదంలో పడిందా? ఇవన్నీ సెటరేట్ చేసుకోకపోతే, కార్యకర్తల్లో నాయకుల్లో సమన్వయం అనేది తీసుకురాకపోతే అదే ఇబ్బంది జరుగుద్దేమో చూద్దాం.